నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో నంద్యాల జిల్లా ట్రెజరీ అధికారిని లక్ష్మీదేవి తన సెల్ ఫోన్ నందు ఆన్లైన్లో పేకాట ఆడడం విమర్శలకు దారితీస్తోంది. నంద్యాల జిల్లా ట్రెజరీ అధికారిని లక్ష్మీదేవి తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని సభ నిర్వహించారు. ఈ సభలో జిల్లా స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ట్రెజరీ అధికారిని లక్ష్మీదేవి కూడా పాల్గొన్నారు. అయితే సమావేశంలో జిల్లా ట్రెజరీ అధికారిని లక్ష్మీదేవి తన సెల్ ఫోన్ నందు ఆన్లైన్లో పేకాట ఆడుతుండడం పలువురిని విస్మయానికి గురిచేసింది. రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి చేతులెత్తి ముక్కి చెప్పినా కూడా చేయలేదు. ఇప్పుడు మా ఫరూక్ సార్ గారిని వెంటనే అడగడం జరిగింది, ఫిరోజ్ అన్నను అడగడం జరిగింది, కలెక్టర్ గారిని వెంటనే అడిగి వీళ్ళందరిని అడగడం వల్ల మాకు ట్రెజరీ జిల్లా అధికారిని లక్ష్మీదేవి తన సెల్ ఫోన్ నందు ఆన్లైన్లో పేకాట ఆడుతున్న దృశ్యం సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత లేని అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అందరికి చెప్పాలి కదా అని చెప్పి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి చేతులెత్తి ముక్కి చెప్పినా కూడా చేయలేదు. ఇప్పుడు మా ఫరూక్ సార్ గారిని వెంటనే అడగడం జరిగింది, ఫిరోజ్ అన్నను అడగడం జరిగింది, కలెక్టర్ గారిని వెంటనే అడిగి వీళ్ళందరిని అడగడం వల్ల మాకు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.